ఆయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడెలా? నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా, ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏంటి? హలో, నేను రాయన మాట్లాడుతున్నాను. చెప్పండి రాయన గారు. బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే రాయన గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఒంట్లో బాగోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది. ఒక అరగంటలో వచ్చేద్దదిలే. ఏంటి? అలాగేనయ్యా. ఈ బేబమ్మ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు. బట్టలు నిండా ఇసుకే. ఏంటమ్మా బట్టలు తడిసినాయి? ఫ్రెండ్స్ తో బీచ్ కి వెళ్ళాను నాన్న. మీరు ఆయన గారండి పొలాల మోసగా బోట్ వేయకూడదు కదండి. ఇందాడు మీ ఊరోడు ఎవడో సాయంత్రం బోట్ వేసుకుని సముద్రంలోకి వెళ్ళాడండి. ఆడపల్లి వేసుకుని. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రాయన గారు, ఏంటండి అన్యాయం? మీటింగ్ కూడా పెట్టుకున్నాం కదండి. రాత్రి ఇల్లు పడగొట్టేస్తే ఉన్న పడంగా ఎక్కడికి వెళ్తామండి? పిల్ల జల్లా అన్యాయం అయిపోతారు బాబు. జలయ్య, అయ్యా నీతో మాట్లాడాలరా. బాబు ఆపించండి, ఆ కుడి చేయడాలు ఆపించండి బాబు. అన్యాయం పోతామండి. వద్దయ్యా, అయ్యా ఆపించండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా. అయ్యా జలయ్య, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడ వెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుట్టి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటి అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. అయ్యా మీ వాళ్ళల్లో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈసయం ఏదైనా. నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ్య, అయ్యా పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు జాలయ్య. రాయనంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా. రెండు ఒకటే. అట్టాగేనే అట్టాగే. ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా. అలాంటిది ఆడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని, అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతుంది. మన అనుకున్న వాళ్ళే తీసుకెళ్ళు. ఏడే ఎక్కడ్రా మాయా? మాయా ఆసిగడ ఎక్కడరా? ఏమ్మా ఏంటి అలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని. భయమేయట్లేదా? పొలాల అమ్మాసేదాకా ఒక్క బోట్ కూడా రాదు. అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దాం ఆసి. గోవిందో, అయ్యా, సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లం దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పొరువుని, పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా. ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేస్ అని పలకాల. ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేనా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాటని కొడుక్కి చెప్పి సావరా. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేస్ పలకాల. Number 1 Swati. ప్రెజెంట్ మ్యామ్. Number 2 Shravani. ప్రెజెంట్ మ్యామ్. Number 3 Ramya. ప్రెజెంట్ మిస్. Number 4 Priyanka. ప్రెజెంట్ మిస్. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. ప్రెసెంట్ మిస్. తప్పు చేసాం కదా అమ్మ. అయితే ఇప్పుడే తాళి కట్టే ఆసి, తప్పుని రైట్ చేసేద్దాం. చేసి జగపచ్చాలు ఎక్కువ. అయ్యా బేబమ్మ
నాయనం గారు అక్కడ దేవమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా. మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని. ఆడు మా తమ్ముడు, ఈయన నా కొడుకు, ఆడు మా బావండి. అయ్యా, మీ కుటుంబం పరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా. మీకు నేను మాట ఇస్తున్నా. రాయనం గారు, మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతాం అయ్యా. గోవిందా, అయ్యా బండిదే. నేను చెప్పాను కదరా రాయనం, వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుందని. బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు. చెప్పువాడెవడో. అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి. దాని ఒంటి మీద చెయ్యకండి. రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా. మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా. కనకం, అయ్యా బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో. గోవిందో, అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా. అలాగయ్యా. ఇంకా కాలేజ్కి వెళ్ళేది అంటావేంట్రా? సంపి పడేక. సంపాల్సిందే దాన్ని కాదు, ఆడిని. చంపేస్తారా నిన్ను? ఉల్కో పలకవేట్రా. అయినా జాలయ్య కొడుకు రాయనం గారు అల్లుడు అవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటాడ్రా? కానీ రాయనం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయనం గారు ఎలా ఒప్పుకుంటారు రాసి? ఒరే ఆసి, అరే ఏటది తీరు? ఆ రాయనం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది. ఒక్కడుగు ముందుకేసుంటే సముద్రం సాధ్యం చెప్పేసేది. నా మాట నా పిల్లని మర్చిపోరా రే. ఆ పిల్లనిస్తే రాయనం గారు సచ్చేదాకా మీ ఇల్లు మీవే అన్నాడ్రా. 150 కుటుంబాల బతుకుల కంటే నీ ప్రేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో. మీ నాన్న మాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసావు రాసి. అడుగు తీసుకెళ్ళాడని తెలిస్తేనే రాయనందరూ మన ఇల్లు మీదకి వచ్చేసాడు. అది నువ్వే అని తెలిస్తే. గోవిందో, అయ్యా ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా. అలాగయ్యా. ఎవరిని వెతుకుతున్నామో, ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండిరా. ఎవరి పేరు నువ్వు? గంధం సుబ్బారావు గారు అబ్బాయినండి. ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా సరి తిరిగేస్తారు? అంటే ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదు పో. రేయ్, ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు. ఎక్కువ ఏడు గోయింది ఇలా వచ్చో. ఆయన గారు ఓట్లన్నింటికి రంగులేసుకొని చెప్పారు. వాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్తారేటి? మీ ఊడెక్కడా? ఆడ ఆటకెళ్ళాడు. పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా. అదేదో అలవాట్లో పొరపాటుగా వేసాను. ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు. అడుగు వస్తాడు. సరే జాలయ్య, వస్తాను. ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ మొత్తం ఆడపిల్లల కాలేజ్ దగ్గర ఇడికి పంపరా. కొట్టడరా. కోటగిరి శేషారాయణం నా ముత్తాత, నా పేరుకి మూలం. ఆయన్ని కలవడానికి బ్రిటిష్ దొర మా ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదుగుమ్మం దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా. అదిరా మా ముత్తాత పరువు. ఆ పరువే మా ముత్తాత మా తాతకిచ్చాడు. మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన 125 సంవత్సరాల పరువు 18 ఏళ్ల కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయణం. గోయిందో, ఇన్ని ఫోటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇచ్చిందిరా. ఆ రోజు చారయ్యగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా. ఈ ఆల పొలాల అమావాస్య కదరా. అవునయ్యా. ఒరే గోవిందో, అయ్యా పక్కూరోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలున్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. ఉన్నాయా? ఉన్నాయ్యా. ఒళ్ళు పలిసిందారా? మీతో చెయ్యత్తనా? ఏంటే చూడు మావయ్య, ఒంటి మీద చెయ్యత్తనాడు. ఏట్రా ఇది? డేయ్, నువ్వు చూసావా? అరే ఆడపిల్ల సిగ్గించి చెప్తుంటే అయినా మీ ఊరోళ్ళు పాడిపోతే అంత. డేయ్, ఊరు గురించి మాట్లాడబాక. ఆ ఊరు గురించి ఏమన్నా?